అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. నీటి కుంటలో పడి 3 బాలికలు మృతి చెందారు. వ్యవసాయ భూమిలో ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో ఆ చిన్నారులు పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. నానమ్మను చూడటానికి హైదరాబాద్ నుంచి ఈ చిన్నారులు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. పట్నం హౌరుకు దూరంగా నానమ్మ ప్రేమలో సేద తీరాలని వచ్చారు. పల్లెటూరి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఆ పచ్చని పొలాల్లో ఆడుకుందామని ఎంతో సంబరంగా అడుగుపెట్టారు. కానీ మృత్యు వారిని శాశ్వతంగా నిద్రపోచింది. నాగర్ కర్నూలు జిల్లా ముచ్చర్లపల్లిలో జరిగిన ఈ హృదయ విదారకర ఘటన అటు నగరాన్ని ఇటు పల్లెను కన్నీరు మున్నీరు చేస్తోందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో నివాసం ఉండే స్నేహ, ముచ్చర్లపల్లికి చెందిన సిరి, శ్రీమాన్యు వీరంతా ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు. సెలవుల్లోని నానమ్మ దగ్గర గడపాలని కూడా ఉత్సాహంగా వాళ్ళు రావడం జరిగింది. పొలం వద్ద ఆడుకుంటూ ఉండగా కళ్ల ముందే నీటి కుంట రూపంలో మృత్యువు మాటు వేసింది. ప్రమాదవశాత్తు ఒకరు కుంటలో పడిపోగా ఆ ప్రాణాన్ని కాపాడాలని ఆరాటంతో మిగిలిన ఇద్దరు కూడా లోపలికి దిగారు. కానీ ఆ నీటి ఊబి వారిని వదలలేదని చెప్పుకోవచ్చు. సహాయం కోసం కేకలు వేసే అవకాశం కూడా లేకుండానే ఆ 3 పసి ప్రాణాలు కూడా నీటి అడుగున నిశ్శబ్దమైపోయాయి. నీటిపై తేలుతున్న తమ బిడ్డల మృతదేహాలను చూసి ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతమని చెప్పుకోవచ్చు. పిల్లలు లేవండ్రా, మళ్ళీ పట్నం వెళ్దాం పదండి అంటూ కూడా వారు గుండెలు పగిలేలా ఏడుస్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా కళ్ళు చెమర్చాయని చెప్పుకోవచ్చు. అపురూపంగా చూసుకున్న పిల్లలు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులవుతారని కలలు కన్నా ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు మిగిలింది కేవలం తీరని శోకమే అని చెప్పుకోవచ్చు. నానమ్మను చూసి వెళ్దామని వచ్చిన మనవలు, మనవరాళ్ళు ఇలా శవాలై తిరిగి వెళ్తూ ఉండటం ఆ గ్రామాన్ని నిశ్శబ్దంలో ముంచేసింది. ఒకే కుటుంబంలో 3 చిన్నారులు ఒకేసారి కనుమరుగు కావడంతో ఆ విషాదం మరింత భారంగా మారింది. పల్లెటూరులో సంబరాలు జరుపుకోవాల్సిన ఆ ఇల్లు ఇప్పుడు శోకసంద్రంగా మారిపోయింది.